హాయ్, వెల్కమ్ బ్యాక్ జిఎస్ తెలుగు ట్రావెల్. ఈరోజు మనం ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళా గురించి తెలుసుకుందాం. Ladies and gentlemen, welcome to Kumbh Nagari Prayagraj. ఒకప్పుడు అలహాబాద్గా పిలువబడే ఈ ప్రయాగ్రాజ్ ఇప్పుడు కుంభమేళాతో కిక్కిరిసిపోతుంది. సనాతన ధర్మంలో మహాకుంభమేళకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. 6 ఏళ్లకు జరిగేది అర్ధ కుంభమేళ, 12 ఏళ్లకు జరిగేది కుంభమేళ, 144 ఏళ్లకు జరిగేది మహాకుంభమేళ. త్రివేణి సంగమంలో స్నానానికి వెళ్తున్నాం మేము. చూడండి, ఎర్లీ మార్నింగ్ 4:30కి ఎంత పబ్లిక్ ఉన్నారో. ఇక్కడే పక్కనే సంగం రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ దిగి నేరుగా ఇక్కడికే వచ్చేస్తున్నారు ఘాట్లలోకి. త్రివేణి సంగమంలో స్నానం చేయాలంటే ఇక్కడ నుంచి బోట్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ నుంచి బోట్ తీసుకున్నాం. పర్ పర్సన్ వచ్చేసి 200 రూపీస్ ఛార్జ్ చేశారు అప్ అండ్ డౌన్. उनको मार जाइए हाथ बाहर హెవీ రేస్ ఉన్నారు ఈ బోట్లలో, చూస్తున్నారు కదా. यहाँ पर कहाँ पर मिलता है यहाँ पर देखिए త్రివేణి సంగమానికి వచ్చేసాము. ఇక్కడే గంగా, యమున, సరస్వతి 3 నదుల కలయిక జరుగుతుంది. ఇక్కడే అందరూ స్నానాలు ఆచరిస్తారు. ఇక్కడ నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి, చాలా ఐస్ లాగా ఉన్నాయి ఇక్కడ నీళ్ళు. త్రివేణి సంగమంలో మా స్నానాలు అయిపోయాయి. ఇక్కడ నుంచి బ్యాగ్ బయలుదేరాం. ఇప్పుడిప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాడు చూడండి. अच्छी जगह पैसा लगा दुख नहीं होता बेटा, धार्मिक जगह पर। हाँ, वो रास्ता कम हो गया, अब तो सामने ही छोड़ दी बेटा। बहुत अच्छा बेटा, बहुत अच्छा। यहाँ बेटा फिर वापसी आएंगे। డ్రాపింగ్ పాయింట్కి వచ్చేసాం. ఇక్కడ డ్రాపింగ్ పాయింట్, ఇది బోట్ డ్రాపింగ్ పాయింట్. పక్కన వచ్చేసి అవతల సైడ్ వచ్చేసి పికప్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు మేము బడే హనుమాన్ టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాము. అక్కడ హనుమంతుడు పడుకొని ఉంటాడు. దర్శనానికి అయితే ఫుల్ లైన్లో ఉన్నారు పబ్లిక్, చాలా పబ్లిక్ ఉన్నారు ఇక్కడ.
మీరు చూస్తుందే బడే హనుమాన్ టెంపుల్. ఇక్కడ హనుమంతుడు పడుకొని ఉంటాడు. ఈ దేశంలో ఎక్కడ ఇటువంటి విగ్రహం ఉండదు.